మనం ఏవైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రిలేటెడ్గా జనరల్ అవేర్నెస్లోని ఇండియన్ పాలిటీ సిరీస్ కంటిన్యూ చేస్తున్నామో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏవైతే కొన్ని క్వశ్చన్స్ చేసామో ఆల్రెడీ దాని నెక్స్ట్ కంటిన్యూషన్ క్వశ్చన్స్ చూసుకుందాం. ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యూనియన్ ఎగ్జిక్యూటివ్, అంటే ఇక్కడ మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని ఎప్పుడైతే వచ్చిందో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనేది మనకి ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇట్ డీల్స్ విత్ ద పార్ట్ నెంబర్ 5. ఓకే, ఈ పార్ట్ నెంబర్ 5లోని ప్రెసెంట్ ఆర్టికల్స్ చూసుకుందాం. ఇక్కడ ఆర్టికల్స్ 52 to 78 అని ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చారు, సెకండ్ ఆప్షన్లో 79 to 122 అని ఇచ్చారు, అండ్ ఇంకొకటి ఆర్టికల్ 123 అని ఇచ్చారు. అలాగే ఆర్టికల్ నెంబర్ 124 to 147 అండ్ ఆర్టికల్స్ 148 to 151. ఈ పర్టికులర్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ఏదైతే పార్ట్ నెంబర్ 5 ఉంటుందో అది మనకి దేని గురించి మాట్లాడుతుంది, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 52 to 78 అని అన్నారు. ఈ 52 to 78లో మనకి ఎవరెవరు డీల్ చేయొచ్చు, హియర్ he is talking about the constitution will talk about president in the same way, vice president in the same way, council of ministers and attorney general of India. ఈ పర్టికులర్ పార్ట్స్ అన్నీ కూడా, ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో 52 to 78 దేని గురించి చెప్తారు. హియర్ ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి కానీ చెప్తారు. ఇన్ ద సేమ్ వే మనకి ఆర్టికల్ నెంబర్ 79 to 122 ఏదైతే ఉన్నదో హియర్ ఇట్ కంప్లీట్లీ టాక్స్ అబౌట్ ద యూనియన్ పార్లమెంట్. ఇట్ కంప్లీట్లీ టాక్స్ అబౌట్ యూనియన్ పార్లమెంట్, అంటే మనకి ఏవైతే బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తారో అవి, లేకపోతే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఈ పర్టికులర్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి 79 to 122లో. అలాగే మనకి ఆర్టికల్ 123 ఏం మాట్లాడుతుంది అంటే పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు ప్రొమల్గేట్ an ordinance. పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు ప్రొమల్గేట్ an ordinance అంటే ఎప్పుడైతే మనకి పార్లమెంట్ అనేది పవర్లో ఉండదో, సెషన్ కండక్ట్ చేయలేదో ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్లో ప్రెసిడెంట్ కెన్ ప్రొమల్గేట్ an ordinance, అంటే ప్రెసిడెంట్ అనే పర్సన్ ఒక లా అనేది మేక్ చేయొచ్చు అనమాట. అది మనకి ఆర్టికల్ నెంబర్ 123లో చాలా స్పెసిఫిక్గా ఇస్తారు. ఇన్ ద సేమ్ వే మనకి ఆర్టికల్ నెంబర్ 124 to 147 ఏదైతే ఉందో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద జుడిషియరీ. ఏదైతే మన ఇండియాలో హైయెస్ట్ జుడిషియరీ బాడీ ఉన్నదో సుప్రీం కోర్ట్, ఆ సుప్రీం కోర్ట్ రిలేటెడ్గా మనకి ఆర్టికల్ నెంబర్ 124 to 127లో చెప్తారు. అలాగే మనకి ఆర్టికల్ నెంబర్ 148 to 151 ఏదైతే ఉన్నదో హియర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ద కాగ్, అంటే మనకి కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి మనకి ఆర్టికల్ నెంబర్ 148 to 151. అంటే ఏదైతే మన ఇండియాలోని ఆడిట్ డిపార్ట్మెంట్ ఉన్నదో, అంటే మన స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ అకౌంట్స్ని ఆడిట్ చేసే బాడీ ఉంటుంది కదా కాగ్ అనేది, దాన్ని మనకి 148 to 151లో ఉంటుంది. ఈ పర్టికులర్ బాడీస్ అన్నీ కూడా మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండర్లోకి వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇది మనకి ఏ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి వస్తుంది, ఇట్ ఈస్ కమింగ్ అండర్ పార్ట్ నెంబర్ 5. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనకి ఆప్షన్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఆల్ ద అబవ్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ఆటోమేటిక్ వేకేషన్ ఆఫ్ సీట్స్, ఆటోమేటిక్ వేకేషన్ ఆఫ్ ద సీట్స్ బై ఎంపీస్ who are disqualified under the 10th schedule, who are disqualified under 10th schedule. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన ఇండియాలోని 10th schedule ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో ఇది మనకి ఏం చెప్తుంది అని అంటే ఇట్ డీల్స్ విత్ ద యాంటీ డిఫెక్షన్ లా, యాంటీ డిఫెక్షన్ లా. ఈ పర్టికులర్ యాంటీ డిఫెక్షన్ లా అనేది మనకి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారంటే ఇట్ వాజ్ యాడెడ్ అకార్డింగ్ టు ద 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. ఈ యాంటీ డిఫెక్షన్ లా ఏమని చెప్తుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెదర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కానీ లేదా లోక్సభలో కానీ ఈ పర్టికులర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు కదా, జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ పర్సన్ ఐదర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ కింద ఎలక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ కాంగ్రెస్ అనే పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఎలక్ట్ అయ్యారు. సేమ్ అదే పర్సన్ ఆఫ్టర్ కండక్టింగ్ ఆఫ్ ద ఎలక్షన్స్ పార్టీ ఎప్పుడైతే రూలింగ్లోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సెషన్స్ జరిగాయో కొన్ని డేస్ తర్వాత పర్టికులర్ పర్సన్ కనుక పార్టీ మారినట్టయితే ఆయన గెలిచిన పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ అని అనుకోండి. ఓకే, ఒకవేళ ఆయన గెలిచిన తర్వాత ఆయన ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ రూలింగ్లోకి వచ్చింది కాబట్టి బీజేపీలోకి కనుక ఆయన కన్వర్ట్ అయిపోతే ఈ పర్టికులర్ ప్రాసెస్నే మనం డిస్క్వాలిఫికేషన్ అని అంటాం. అంటే ఈ పర్టికులర్ పర్సన్ ఏం చేసినట్టు గెలిచింది కాంగ్రెస్లోని, ఆయన కన్వర్ట్ అయ్యింది బీజేపీ పార్టీలోకి. సో ఈ మెథడ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం యాంటీ డిఫెక్షన్ లా అని అంటాం. ఓకే, ఈ పర్టికులర్ ప్రాసెస్లోనే అతన్ని డిస్క్వాలిఫై చేసే అధికారం ఎవరికి ఉంటుంది అని అంటే దట్ ఈజ్ నన్ అదర్ దాన్ ద స్పీకర్, నన్ అదర్ దాన్ ద స్పీకర్ ఆఫ్ ద హౌస్.
ఎవరైతే స్పీకర్ ఆఫ్ ద హౌస్ కింద ఉంటారో, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లోక్సభ ఆర్ రాజ్యసభ, ఎవరైతే మనకి చైర్మన్ కానీ లేదా స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద లోక్సభ ఆర్ స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటారో ఆ పర్టికులర్ పర్సన్కి అధికారం ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేయడానికి. ఓకే, దాన్నే మనం ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని అంటాం. అలాగే మనకి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్లో ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ వాళ్ళంతలో వాళ్ళే కనుక రిజిగ్నేషన్ సబ్మిట్ చేశారనుకోండి ఒక ఎంపీ కింద, దాన్ని కూడా మనం ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ కింద చూడొచ్చు. అలాగే మనకి ఇంకొక పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ నామినేటెడ్ మెంబర్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాజ్యసభలో ప్రెసిడెంట్ ఎంతమంది నామినేట్ చేయొచ్చు, 12 మెంబర్స్ నామినేట్ చేయొచ్చు. ఈ నామినేటెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ క్యాండిడేట్ కనుక అక్కడ నామినేట్ అయ్యి రాజ్యసభకి వెళ్ళిన తర్వాత ఒకవేళ వితిన్ 6 monthsలో ఆయన కనుక ఏదైనా పార్టీలో కనుక చేరినట్టయితే, అంటే ఆయనకి ఎంపీ ఆల్రెడీ ఉన్నది బట్ ఆయన ఒకవేళ బీజేపీలో కనుక చేరినట్టయితే ఆయన నామినేషన్ ఎలా జరుగుతుంది, బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ గివెన్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ద ప్రెసిడెంట్. అంటే ఏం చేస్తారు అక్కడ వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ చూస్తారు. లిటరేచర్లో కానీ ఆర్ట్స్లో కానీ సైన్స్లో కానీ ఇలాంటి కండిషన్స్లో ఆ పర్టికులర్ పర్సన్ని నామినేట్ చేసిన తర్వాత ఆయన కనుక పార్టీలో కనుక చేరినట్టయితే, ఎంపీ కింద నామినేట్ అయిన తర్వాత పార్టీలో కనుక చేరినట్టయితే ఆ పర్టికులర్ పర్సన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు అనమాట. ఓకే, అదొక కండిషన్. అట్ ద సేమ్ టైం ఆయన గెలిచిన తర్వాత హిజ్ ఆర్ హెర్ మెంటల్ స్టేట్ ఈజ్ నాట్ స్టేబుల్ అనేది కనుక తెలిస్తే ఆ కండిషన్లో కూడా ఆ పర్టికులర్ పర్సన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇలాగా కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట డిస్క్వాలిఫికేషన్కి. సో ఇది వన్ ఆఫ్ ద కండిషన్. అకార్డింగ్ టు ద 10th షెడ్యూల్ మనం చూసుకున్నట్టయితే యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుతుంది. దట్ ఈస్ అకార్డింగ్ టు 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. ఇక్కడ ఏమడుగుతున్నారు, హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఆర్టికల్. ఇక్కడ మనకి ఆర్టికల్ ఎంత అంటే ఇట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 102. ఈ ఆర్టికల్ 102లో మనకి స్పష్టంగా ఉంటుంది అనమాట. ఎవరైనా సరే ఈ పర్టికులర్ పర్సన్ డిస్క్వాలిఫికేషన్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అవ్వాలి అని అంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు తీయాలి, ఐదర్ స్పీకర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఆర్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే మనకి ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ పర్సన్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, హీ ఆర్ షీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద లోక్సభ ఆర్ రాజ్యసభ. ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ లోక్సభ అనే బాడీ ఉన్నది. లోక్సభ అనే బాడీలోని మనకి ఎవరైతే లీడర్ ఆఫ్ ద హౌస్ కింద ఉంటారో, ఎవరైతే మనకి ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారో ఆ పర్టికులర్ పర్సన్ మనం లీడర్ ఆఫ్ ద హౌస్ అని చెప్తాం అనమాట. అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ అని అంటే ఇదేంటి, దీస్ ఆర్ ద ఎలక్షన్స్ విచ్ ఆర్ కండక్టెడ్, డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. అలాగే మనకి రాజ్యసభలో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఓకే, ఎవరైనా సరే ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్న పర్సన్ ఓన్లీ లోక్సభలోనే ఉంటారా, రాజ్యసభలో కూడా ఉండొచ్చు అనే పాయింట్ చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట. ద ప్రైమ్ మినిస్టేరియల్ క్యాండిడేట్ కెన్ బీ ఫ్రమ్ బోత్ ద హౌసెస్. అయితే లోక్సభలో అయినా చేయొచ్చు, లేదంటే రాజ్యసభలో అయినా కూడా చేయొచ్చు. ఈ పర్టికులర్ ఇన్స్టెన్సెస్ మనం చూసుకుంటే ఎవరైతే మనకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ అనే పర్సన్ ఉన్నారు. ఆవిడ మనకి షీ ఈస్ ద ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో షీ ఈస్ ఫ్రమ్ రాజ్యసభ బట్ నాట్ లోక్సభ. ఇన్ ద సేమ్ వే మనకి మన్మోహన్ సింగ్ ఎవరైతే ఉన్నారో 2004లో మనకి ప్రైమ్ మినిస్టర్ కింద ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఆయన కూడా ఒక రాజ్యసభ మెంబర్ కింద ఉన్నారు. ఆయన ఎప్పుడైతే రాజ్యసభ మెంబర్ కింద ఉన్నారో హీ ఈస్ ద పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ ద రాజ్యసభ. అండ్ ఆయన లీడర్ ఆఫ్ ద హౌస్ ఎక్కడ చేశారు, రాజ్యసభలో చేశారు. అంతే తప్ప హీ ఈస్ నాట్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ లోక్సభ. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓన్లీ ఫ్రమ్ ద లోక్సభ మాత్రమే అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఈ కెన్ బీ ద ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ బోత్ ద ఐదర్ ఆఫ్ ద హౌసెస్. ఏ హౌస్లో ఉన్నా సరే మనకి ఆ పర్టికులర్ పర్సన్ ప్రైమ్ మినిస్టర్ కింద ఎంచుకోవచ్చు. అప్పుడు ఎవరు మరి లోక్సభలో లీడర్ కింద ఉంటారు, ఆ పర్టికులర్ పార్టీ ఎవరినైతే ఎంచుకుంటారో లీడర్ కింద ఉండాలి అని అంటే ఆ పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ పర్సన్ ఎంచుకుంటారు. ఎంచుకున్న తర్వాత ఆ పర్టికులర్ క్యాండిడేట్ని లీడర్ ఆఫ్ ద హౌస్ కింద అదర్ హౌస్లో ఎలక్ట్ చేస్తారనమాట. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు, నరేంద్ర మోడీ. హీఈస్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యున్సీ గెలిచారు అతను, ఆయన వారణాసి కాన్స్టిట్యున్సీలో గెలిచారు. గెలిచిన తర్వాత హీ బికేమ్ ద మెంబర్ ఆఫ్ ద లోక్సభ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ లోక్సభ. అండ్ అట్ ప్రెసెంట్ హీ ఈస్ ద లీడర్ ఆఫ్ ద హౌస్. అంటే ఐదర్ లోక్సభలో అయినా అవ్వచ్చు, రాజ్యసభలో కూడా అవ్వచ్చు. అది ప్రైమ్ మినిస్టర్ రిలేటెడ్గా. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, హీ ఆర్ షీ కెన్ బి రిమూవ్డ్ by a
నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ పాస్డ్ ఇన్ ద లోక్సభ. ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. అంటే ఒకవేళ ఎవరైనా కనుక ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారు అని అంటే ఆ పర్టికులర్ మినిస్టర్ క్యాండిడేట్ మీద మనం కంపల్సరీగా మనకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అనమాట. ఆ పర్టికులర్ పర్సన్ మీద కూడా మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ప్రవేశపెట్టి ఒకవేళ ఆ నో కాన్ఫిడెన్స్ రిజల్యూషన్ కనుక పాస్ అయినట్టయితే బోత్ ద హౌసెస్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పాస్ అయినట్టయితే దెన్ దట్ పర్టికులర్ క్యాండిడేట్ కెన్ బి రిమూవ్డ్. అంటే ఎప్పుడైనా సరే ప్రైమ్ మినిస్టర్ కనుక ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ కనుక అప్రూవ్ అయ్యింది అని అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ది, దెన్ ద ఎంటైర్ హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభ మొత్తం కూడా డిజాల్వ్ అయిపోతుంది అనమాట. అదే ఒక పర్టికులర్ మినిస్ట్రీ మీద జరిగింది అనుకోండి, ఆ పర్టికులర్ హౌస్ అంతా కూడా డిజాల్వ్ అవ్వదు. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, హీ ఆర్ షీ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు మనకి ఏదైతే మనం ఆర్టికల్ ఉంటుందో ఆర్టికల్ నెంబర్ 74 అండ్ 75 ఈ రెండు ఆర్టికల్స్ కూడా మనకి దేని గురించి మాట్లాడితే అపాయింట్మెంట్ ఆఫ్ ద ఈ 74 కానీ 75 కానీ మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మాట్లాడతాయి అనమాట. ఓకే, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు ఉంటారు? ఇందులో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అండ్ రిమైనింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఉంటారు అనమాట. వీళ్ళకి అపాయింట్మెంట్ ఎవరిస్తారు అని అంటే హియర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ విల్ గివ్ అపాయింట్మెంట్ టు బోత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద రిమైనింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, మూవింగ్ ఆన్, అంటే ఈ మూడు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు కూడా కరెక్టే. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. Moving on to the next question, which article of the Indian Constitution empowers the president to consult the Supreme Court? అంటే ఏ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ అనే పర్సన్ సుప్రీం కోర్ట్ని కన్సల్ట్ చేయొచ్చు? ఎప్పుడు కన్సల్ట్ చేస్తారు? ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇఫ్ హీ ఈజ్ హ్యావింగ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ ఎనీ లా, అంటే ఒకవేళ ప్రెసిడెంట్కి కనుక ఏదైనా ఒక పర్టికులర్ లా మీద కానీ ఆయనకి ఏదైనా డౌట్ వచ్చిన పరిస్థితి కనుక ఉన్నది అని అంటే దెన్ హీ కెన్ కన్సల్ట్ ద సుప్రీం కోర్ట్. దాన్నే మనం ఏమని అంటాం? హీ కెన్ ఆస్క్, ప్రెసిడెంట్ అంటే హీ ఆర్ షీ కెన్ ఆస్క్ ఫర్ ద అడ్వైజ్, ఆఫ్ ఎవరు అడ్వైజ్ అడగచ్చు? సుప్రీం కోర్ట్ అడ్వైజ్ అడగచ్చు అనమాట. అందుకనే ఎప్పుడైతే మనకి ఇలాగ అడ్వైజ్ అడుగుతున్నారో దాన్నే మనం ఏమంటాం? ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. అంటే ప్రెసిడెంట్ అనే పొజిషన్లో ఉన్న పర్సన్ ఎవరైనా సరే ఇఫ్ హీ ఈజ్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ ఇన్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా, ఆయన కనుక ఏదైనా డౌట్ ఉన్నట్టయితే అది క్లారిఫై చేసుకోవడానికి హీ ఆర్ షీ కెన్ ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆఫ్ లా టు ద సుప్రీం కోర్ట్. ఓకే, ఇప్పుడు సుప్రీం కోర్ట్ పరిధిలోకి వచ్చిన తర్వాత సుప్రీం కోర్టుకి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదా లేదనే పాయింట్ వస్తుంది అనమాట. సుప్రీం కోర్ట్ కెన్ గివ్ ఆర్ దే కెనాట్ గివ్. అంటే వాళ్ళు ఆ బాడీ సుప్రీం కోర్ట్ బాడీ ఏదైతే ఉన్నదో అది మ్యాండేటరీ కాదనమాట. వాళ్ళ ఆన్సర్ రిప్లై ఇవ్వడం అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పడం మ్యాండేటరీ కాదు ప్రెసిడెంట్కి. ఓకే, బట్ ఇండియాలో ఇప్పటి వరకు 2022 వరకు కూడా మనకి ఎన్ని ఇన్స్టెన్సెస్ అయ్యాయంటే 15 ఇన్స్టెన్సెస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ద అడ్వైస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇందులో ఓన్లీ ఒకే ఒక్క ఇన్స్టెన్స్లో సుప్రీం కోర్ట్ రిప్లై ఇచ్చారనమాట. అది మనకి రామ జన్మభూమి కేసులో ఇచ్చారు. రామ జన్మభూమి కేస్. ఓకే, ఈ పర్టికులర్ కేసు ఒక్క దాంట్లోనే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్కి రిప్లై ఇచ్చారనమాట. మిగిలిన కేసెస్లో మనకి ఇవ్వలేదు. అంటే అవుట్ ఆఫ్ 15 ఓన్లీ ఒకసారి మాత్రమే సుప్రీంకోర్టు రివర్స్లో మనకి ఆన్సర్ ఇచ్చారనమాట. ఎవరికి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ఓకే, ఈ పర్టికులర్ ఈ ఇన్స్టెన్స్ అంతటిని ఏమని అంటాం? అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని అంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టుకి ఇంకొక బాధ్యత కూడా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా సరే మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కమెన్స్ అయ్యింది? ఇట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ కమెన్స్డ్ ఆన్ 26th January 1950. దీనికన్నా ముందు 26th January కన్నా ముందు ఏవైనా ట్రీటీస్ కనుక జరిగితే ఇండియాలో ఇండియా అండ్ రిమైనింగ్ పర్టికులర్ ప్లేసెస్తో కనుక ఏదైనా ట్రీటీ జరిగినా ఏదైనా MOUs కానీ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్ కానీ ఏవైనా జరిగినా సరే దీని మీద కనుక ఏదైనా డౌట్ కనుక ప్రెసిడెంట్ కనుక అడిగితే కంపల్సరీగా సుప్రీంకోర్టుకి మ్యాండేటరీగా వాళ్ళు రిప్లై ఇవ్వాల్సిందే. ఈ పర్టికులర్ లా మీద సుప్రీంకోర్టు మ్యాండేటరీగా రిప్లై ఇవ్వాలి. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్నిటికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ కాన్స్టిట్యూషన్ కమెంట్స్ అవ్వడానికన్నా ముందు ఒకవేళ ఏదైనా కనుక డౌట్ కనుక ఉన్నది అని అంటే ప్రెసిడెంట్కి కంపల్సరీగా సుప్రీంకోర్టు హ్యాస్ టు గివ్ ద ఆన్సర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని మనం అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటూ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 143. ఈ క్వశ్చన్ ఈ పర్టికులర్ SSC ఎగ్జామ్లో వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్గా కూడా మనకి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము గారు షీ హ్యాస్ ఆస్క్డ్ 14 క్వశ్చన్స్ టు ద సుప్రీం కోర్ట్. ఓకే, ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టుని 14 క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా, ఈ పర్టికులర్ క్వశ్చన్ డెఫినెట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 143 దాన్నే మనం అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని కూడా అంటాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The real executive power is vested in the Council of Ministers
who are responsible for the legislature. This principle is known as, అంటే ఇప్పుడు మనకి ఇండియాలోని ఏదైతే మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బాడీ ఉన్నదో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బాడీని ఎవరు అపాయింట్ చేస్తారని చెప్తున్నాం. దీస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి 2 పార్ట్స్లో ఉంటారు. ఒకరు ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటారు, రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కింద ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ మెంబర్స్ అందరినీ కూడా ఎవరు రికమెండ్ చేస్తారు అని అంటే ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హ్యాస్ బీన్ రికమెండెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట రిమైనింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాళ్ళకి అపాయింట్మెంట్ ఎవరు ఇస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇస్తారు. ఓకే, అలాగే ప్రైమ్ మినిస్టర్ కూడా ఎవరు ఇస్తారు అపాయింట్మెంట్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇస్తారు. ఈ పర్టికులర్ పాయింట్ బేస్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా దేనికి రెస్పాన్సిబుల్? దే ఆర్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద లోక్సభ. అంటే హౌస్ ఆఫ్ ద పీపుల్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆ పర్టికులర్ మెంబర్స్ అందరూ కూడా దేనికి రెస్పాన్సిబుల్? దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 70 మెంబర్సో 80 మెంబర్సో ఉన్నారు అనుకోండి. ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మినిస్ట్రీకి చెందినవారు. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఒకరు ఉంటారు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒకరు ఉంటారు, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అని ఒకరు ఉంటారు, లా అండ్ జస్టిస్ ఒకరు ఉంటారు. ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ లా మేక్ చేసేటప్పుడు ఇందులో ఇంటర్నల్గా ఉన్న మినిస్టర్స్లో ఎవరో ఒక 2-3 మినిస్టర్స్కి గనక ఆ పర్టికులర్ లా మీద కంప్లీట్ అవగాహన లేకపోయినా, వాళ్ళకి ఆ పర్టికులర్ లా ఫోర్స్లోకి రావడం ఇష్టం లేకపోయినా వాళ్ళందరూ కూడా సుముఖంగా ఉండకపోవచ్చు. అంటే ఆ పర్టికులర్ పాయింట్కి వాళ్ళు ఇష్టంగా ఉండకపోవచ్చు ఆ లాని మేక్ చేయడానికి. బట్ ఒకవేళ గనక ఆ లా గనక యాక్ట్ కింద అయ్యింది అని అంటే, ఇఫ్ దట్ పర్టికులర్ లా ఒకవేళ యాక్ట్ కింద కనుక అయ్యింది అని అంటే, యాక్ట్ కింద ఎప్పుడు అవుతుంది? మన ప్రెసిడెంట్ హ్యాస్ గివెన్ ద అసెంట్. అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరు ఇక్కడ మనకి అల్టిమేట్గా ఆ యాక్ట్ కింద అవ్వాలి అని అంటే ఎవరు సంతకం పెట్టాలి? ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి. ప్రెసిడెంట్ ఎప్పుడు సంతకం పెడతారు? ఇఫ్ దట్ పర్టికులర్ లా ఈస్ పాస్డ్ బై ద లోక్సభ అండ్ రాజ్యసభ. ఇక్కడ 2 బాడీస్లో పాస్ అయిపోయిన తర్వాతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకం పెట్టి దాన్ని యాక్ట్ కింద చేస్తారు. ఇప్పుడు ఒకవేళ ఇందులో కనుక ఎవరైనా ఒక 1 or 2 మెంబర్స్ కనుక నచ్చకపోయినా సరే దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు దట్ పర్టికులర్ లా విచ్ హెస్ బికమ్ అన్ యాక్ట్. ఓకే, దాన్నే మనం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం అనమాట. అందుకే ఇండియాలోని ఎవరో ఒక పర్టికులర్ పర్సన్ మీదే ఉండదన్నమాట. ఒక లా మేక్ చేశారని అంటే ఇట్ ఈస్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ పాయింట్ని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ద ఆన్సర్ ఏంటి? హియర్ ద ఆన్సర్ ఈజ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ నాట్ ఫెడరలిజం, ఇట్ ఈస్ నాట్ బైకామరలిజం, ఇట్ ఈస్ నాట్ పార్లమెంటరీ సుప్రమసీ. ఈ 3 కాదనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రెసిడెంట్ కెన్ ప్రొమల్గేట్ అండ్ ఆర్డినెన్స్. ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్ కనుక ప్రొమల్గేట్ చేయాలి అని అంటే ఒక ఆర్డినెన్స్ని, ఇక్కడ ఆర్డినెన్స్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో మేకింగ్ ఏ లా. యాక్చువల్గా లా మేక్ చేయాల్సిన బాధ్యత మేకింగ్ లాస్. ఈ బాధ్యత ఎవరి మీద ఉంటుంది మన ఇండియాలోని? ఇట్ ఈస్ దేర్ ఆర్ ఇట్ ఈస్ వెస్టెడ్ విత్ ద లెజిస్లేచర్. అంటే లెజిస్లేచర్ బాడీ ఏదైతే ఉన్నదో వాళ్ళు లాస్ మేక్ చేస్తారు. ఒకవేళ ఈ లెజిస్లేటివ్ బాడీ గనక సెషన్లో గనక లేకపోయినట్టయితే అప్పుడు మనకి ఎవరు లాస్ అనేవి మేక్ చేయొచ్చు? దీస్ పర్టికులర్ లాస్ కెన్ బి మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాన్నే మనం ఆర్డినెన్స్ అని అంటాం. ఓకే, ఈ పర్టికులర్ లాస్ ఎవరైతే మేక్ చేస్తారో ప్రెసిడెంట్, ఆ లాస్ని మనం ఏమని అంటాం? ఆర్డినెన్స్ అంటాం. ఆయన లా ఎప్పుడు మేక్ చేయొచ్చు? వెన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ ద సెషన్. ఆ పర్టికులర్ టైంలోనే చేయగలరు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఈ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఇది మనకి ఆర్టికల్ ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 123లో ఉంటుంది అనమాట. ఇది మర్చిపోకండి. ఆర్టికల్ 123లోని ప్రెసిడెంట్ కెన్ ప్రొమల్గేట్ అండ్ ఆర్డినెన్స్ అనే పాయింట్ గురించి మాట్లాడతారు. ఇక్కడ చూడండి, ఓన్లీ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ కెన్ మేక్ అన్ ఆర్డినెన్స్. ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఓన్లీ డ్యూరింగ్ ద రిసెస్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే పార్లమెంట్ సెషన్లో లేని టైంలో చేయొచ్చు. ఓన్లీ వెన్ బోత్ ద హౌసెస్, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పార్లమెంట్ అనేటప్పుడు బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ 2 కూడా వస్తాయి కదా. ఇక్కడ నాట్ ఇన్ సెషన్ అని అంటున్నారు. నాట్ ఇన్ సెషన్ అని అంటే మనకి టోటల్గా 3 సెషన్స్ ఉంటాయి ఇండియాలో పార్లమెంట్ మేక్ చేసేటప్పుడు. ఏంటంటే అవి, ఒకటి బడ్జెట్ సెషన్, నెక్స్ట్ది మాన్సూన్ సెషన్, ఇంకొకటి వింటర్ సెషన్. ఈ 3 సెషన్స్ జరగడానికి వాట్ ఈస్ ద టైం ఫ్రేమ్? అంటే ఒక పర్టికులర్ సెషన్ నుంచి ఇంకొక పర్టికులర్ సెషన్ వెళ్ళడానికి వాట్ ఈస్ ద మ్యాక్సిమం టైం పీరియడ్ అని అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ 6 months. ఓకే,
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ బడ్జెట్ సెషన్ అనేది మార్చి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్నదనుకోండి, ఏప్రిల్ మే వరకు ఉన్నదనుకోండి. ఈ మే తర్వాత మళ్ళీ నెక్స్ట్ మాన్సూన్ సెషన్ స్టార్ట్ అవ్వడానికి ఎంత గ్యాప్ తీసుకోవచ్చు అని అంటే మ్యాక్సిమం గ్యాప్ నేను చెప్తున్నది అంటే అదే హైయెస్ట్ పాయింట్ అనమాట. అంటే 6 months గ్యాప్ ఉండొచ్చు అనమాట రెండింటికి. అంటే ఒక 1 yearలో కంపల్సరీగా పార్లమెంట్ సెషన్స్ ఎన్నిసార్లు కండక్ట్ చేయాలి, మినిమం 2 times అయితే కండక్ట్ చేయాలన్నమాట. కంపల్సరీగా 2 సార్లు పార్లమెంట్ జరగాలన్నమాట, ఒకే సెషన్లో ఉండాలి అనమాట. ఒకవేళ అలా సెషన్లో లేని టైం ఏదైతే ఉంటుందో అప్పుడు కనుక ఒకవేళ ఏదైనా ఒక మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ అర్జెంట్ ఇంపార్టెంట్ మీటింగ్ కనుక జరిగి దాని మీద కనుక లా మేక్ చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ప్రెసిడెంట్ ఏంటంటే ఆర్డినెన్స్ అనేది తీసుకొని వస్తారనమాట. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ 3 కరెక్టే, ఆల్ ది అబవ్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఇంకొక పాయింట్ వస్తుంది ఏంటి అని అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆధ్వర్యంలో జరగాలి, అంటే వాళ్ళు రికమెండ్ చేయాలి, అప్పుడు ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ మేక్ చేయాలి. ఒకవేళ రెసిస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే సెషన్లో ఉండకూడదు, బోత్ ద హౌసెస్ ఆర్ నాట్ ఇన్ ద సెషన్, ఇవన్నీ ఓకే. ఆ పర్టికులర్ లా ఏదైతే ఉన్నదో అది నార్మల్ లా కింద కన్సిడర్ చేయొచ్చా చేయకూడదా? ఎస్, ఇట్ కెన్ బి మేడ్ యాజ్ ద నార్మల్ లా. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఆర్డినెన్స్ అనేదాన్ని నార్మల్ లా కింద కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడు కన్సిడర్ చేయొచ్చు అనేది అంటే ఇది ఎప్పుడైతే యాక్ట్ కింద పూర్తిగా అవుతున్నదో అప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది యాక్ట్ కింద ఎప్పుడు అవుతుంది అని అంటే ఎప్పుడైతే మళ్ళీ మనకి పార్లమెంట్ సెషన్లోకి వస్తుందో, సెషన్లోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ హ్యాస్ టు అప్రూవ్ దిస్ పర్టికులర్ ఆర్డినెన్స్. ఒకవేళ కనుక పార్లమెంట్ అప్రూవ్ చేస్తే అది యాక్ట్ కింద అవుతుంది. ఒకవేళ కనుక పార్లమెంట్ అప్రూవ్ చేయలేదు అనుకోండి, ఇఫ్ పార్లమెంట్ రిజెక్టెడ్ దట్ పర్టికులర్ ఆర్డినెన్స్, ఆ పర్టికులర్ ఆర్డినెన్స్ అనేది చెల్లదు ఇక మీదటి నుంచి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ ఆర్డినెన్స్ మ్యాక్సిమం ఎంత టైం పీరియడ్ వరకు ఉండొచ్చు, అంటే ఒక ఫోర్స్లోని ఎంత టైం పీరియడ్ వరకు ఒక ఆర్డినెన్స్ అనేది ఉండొచ్చు అనే పాయింట్ వచ్చింది అని అంటే ఇట్ ఈజ్ మ్యాక్సిమం దానికి ఉన్న టైం పీరియడ్ ఎంత 6 months. ఓకే, ఎందుకు ఒక సెషన్ నుంచి ఇంకొక సెషన్కి వెళ్ళేటప్పటికి మనకి మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంత 6 months. బట్ ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ఆర్డినెన్స్ ఎప్పుడైతే మేక్ చేస్తున్నారో ప్రెసిడెంట్ దానికి ఉన్న వ్యాలిడిటీ ఎంత అని అంటే ఇట్ ఈస్ నాట్ 6 months, ఇట్ ఈస్ 6 weeks. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే 6 weeks వరకే ఆ ఆర్డినెన్స్ అనేది ఫోర్స్లో ఉంటుంది అనమాట. ఒకవేళ కనుక అది అయిపోయింది అని అంటే మళ్ళీ ఆర్డినెన్స్ ప్రవేశపెట్టాలి. ఈ పర్టికులర్ పాయింట్ ఎప్పటి వరకు చేయొచ్చు అంటే అప్ టు 6 months. ఎందుకు? అప్పుడే మనకి మళ్ళీ మ్యాక్సిమం టైం పీరియడ్ చెప్పాం కదా సెషన్ కండక్ట్ చేయడానికి. ఆ సెషన్ కండక్ట్ చేసిన తర్వాత దీని వ్యాలిడిటీ ఉన్నదా లేదా అనేది మనకి పార్లమెంట్లో చెక్ చేస్తారు. ఒక వ్యాలిడిటీ కనుక ఉన్నట్టయితే దట్ విల్ బి మేడ్ యాజ్ అన్ యాక్ట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడేటెడ్ ఇట్ హ్యాస్ టు బి కట్ డౌన్, అంటే దాన్ని ఇంకా నల్ ఆర్ వాయిడ్ అని చెప్పి తేల్చేస్తారనమాట. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which article of the Indian Constitution empowers the Parliament to create all India service? ఓకే, ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతున్నారు? మనకి ఆల్ ఇండియా సర్వీస్. ఇండియాలో మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకి ఇండియాలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఓకే, ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేదాన్ని ఎవరు కండక్ట్ చేస్తారు? మనకి యూపీఎస్సీ అనే బాడీ కండక్ట్ చేస్తుంది, అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే బాడీ కండక్ట్ చేస్తుంది. ఇందులో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు అందులో మనకి 2 types ఉంటాయి అన్నమాట. ఒకటి ఆల్ ఇండియా సర్వీసెస్ అని అంటాం, ఆల్ ఇండియా సర్వీసెస్. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్. ఓకే, ఇందులో ఆల్ ఇండియా సర్వీసెస్లో ఏవైతే మనం ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అన్నీ చెప్తామో అన్నీ కూడా రావన్నమాట ఆల్ ఇండియా సర్వీసెస్లో. మనకు ఆల్ ఇండియా సర్వీసెస్లో ఇవాళకి ఎన్ని ఉన్నాయి అని అంటే ఓన్లీ 3 ఉన్నాయి. ఏంటా 3? ఫస్ట్ వన్ ఈజ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, సెకండ్ వన్ ఈజ్ ఇండియన్ పోలీస్ సర్వీస్, థర్డ్ వన్ ఈజ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, నాట్ ఫారెన్ సర్వీస్. ఫారెన్ కాదు, ఇదేంటి హియర్ ఇట్ ఈజ్ ఫారెస్ట్ సర్వీస్. ఓన్లీ ఈ 3 మాత్రమే ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్నాయి. ఏంటంటే అవి ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఓఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. మిగిలినవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ కింద వస్తాయన్నమాట. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్లో ఏమని అడుగుతున్నాడు? ఎవరికి కొత్తగా ఇంకొక న్యూ ఆల్ ఇండియా సర్వీస్ అనేది చేసే అధికారం ఉన్నది పార్లమెంట్లో అడుగుతున్నాడు. అది ఏ ఆర్టికల్ ప్రకారం ఉన్నదో అడుగుతున్నాడు. హియర్ ద ఆర్టికల్ ఈజ్ ఆర్టికల్ నెంబర్ 312. ఆర్టికల్ నెంబర్ 312లో స్పష్టంగా ఏముంటుంది అని అంటే హియర్ ద రాజ్యసభ బాడీ ఏదైతే మనకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటామో, ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏదైతే ఉన్నదో దిస్ బాడీ కెన్ క్రియేట్ ఏ న్యూ ఆల్ ఇండియా సర్వీస్. ఓకే, దిస్ బాడీ కెన్ క్రియేట్ ఏ న్యూ ఆల్ ఇండియా సర్వీస్. వీళ్ళు ఇంకొక కొత్త బాడీని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎవరు? రాజ్యసభ. బై ఏ రెజల్యూషన్ పాస్ చేయాలి, ఏ మెజారిటీ పాస్ అవ్వాలి?
2/3 majority, 2/3 members of the house present and voting, 2/3 members of the house present and voting. ఈ స్పెషల్ మెజారిటీ పాస్ అయిన తర్వాత ఈ పర్టికులర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ బాడీ ఏదైతే ఉన్నదో, రాజ్యసభ ఏదైతే ఉన్నదో, ఓన్లీ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆల్ ఇండియా సర్వీస్ అనే బాడీని లోక్సభ క్రియేట్ చేయొచ్చా అనే పాయింట్ అడిగారు అనుకోండి ఎగ్జామ్లో. నో, లోక్సభ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్ టు క్రియేట్ దిస్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఓన్లీ రాజ్యసభ ఒక్కదానికే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. ఇది మనకి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 312. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which article of the Indian Constitution provides that the union government shall ensure that government of every state is carried on in accordance with the provisions of the Constitution? అంటే మన ఇండియాలో మనకి ఏ గవర్నమెంట్స్ ఉన్నాయి? మనకి యూనియన్ గవర్నమెంట్ ఒకటి ఉన్నది, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఉన్నది. ఇక్కడ ఏమని అంటున్నారో జాగ్రత్తగా ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదవండి. Which article of the Indian Constitution provides that union government షల్ ఎన్ష్యూర్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఎవ్రీ స్టేట్, అంటే మన ఇండియాలో స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? మనకి మొత్తం టోటల్గా 28 స్టేట్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్లోనూ ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ అనేది ఉంటుంది కదా. మస్ట్ ఎన్ష్యూర్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మన కాన్స్టిట్యూషన్లో ఏవైతే స్టేట్ గవర్నమెంట్ చేయడానికి, స్టేట్ గవర్నమెంట్ నడపడానికి కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చారో ఆ దాని ప్రకారం ఉన్నదా లేదా అని చెక్ చేయాల్సిన బాధ్యత మనకి యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఓకే, అది మనకి ఏ ఆర్టికల్లో చెప్పారని అడుగుతున్నారు. ఇట్ వాస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 355. ఒకవేళ ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయ్యింది అని అంటే ఇన్ ద స్టేట్, ఇఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయితే, if constitutional machinery breakdown has held in any of the states, ఓకే, ఈ బ్రేక్ డౌన్ కనుక జరిగినట్టయినా, ఒకవేళ ఏదైనా స్టేట్ కనుక ఈ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా కనుక లేకపోయినా సరే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లోనే మనకి స్టేట్ ఎమర్జెన్సీ అనేది వర్తిస్తుంది అనమాట. అది మనకి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ 356. అంటే యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఉన్నదో లేదో చూసుకునే బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కనుక కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అవుతున్నది ఒక పర్టికులర్ స్టేట్లో అనే పాయింట్ కనుక తెలిసినట్టయితే అకార్డింగ్ టు ఆర్టికల్ 356 ఏం చేయొచ్చు? హీ కెన్ ఇంట్రడ్యూస్ ఏ స్టేట్ ఎమర్జెన్సీ. దీన్నే మనం ఏమని అంటాం? ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ప్రెసిడెంట్స్ రూల్ అని కూడా అంటాం అనమాట. ఈ ప్రెసిడెంట్ ఏవైతే డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్స్ ఆధారంగా గవర్నర్ అక్కడ పర్టికులర్ స్టేట్లో వర్క్ చేస్తారు అనమాట. అందుకే దీన్ని మనం ప్రెసిడెంట్స్ రూల్ అని అంటాం ఆర్టికల్ 356ని. 355 ప్రకారం అయితే ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏదైతే చెప్పామో యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఓకే, నెక్స్ట్ 352 అయితే మనకి నేషనల్ ఎమర్జెన్సీ, 360 అయితే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The minimum number of members that must be present to hold the meeting of the Lok Sabha. ఇక్కడ ఓన్లీ లోక్సభ అని ఇచ్చారు. వెదర్ ఇట్ మే బి లోక్సభ ఆర్ రాజ్యసభ ఆర్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 100. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక సెషన్ కండక్ట్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్లాస్ రూమ్ ఉన్నది. ఆ క్లాస్ రూమ్లో ఒరిజినల్గా స్ట్రెంత్ ఎంత? ఒరిజినల్ స్ట్రెంత్ ఒక 100 మెంబర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు వచ్చారనుకోండి. ఒక పర్టికులర్ టీచర్ క్లాస్లోకి వచ్చి క్లాస్ కనుక చెప్పాలి అనే పాయింట్ వచ్చింది అని అంటే మినిమం స్ట్రెంత్ అనేది ఉండాలి కదా కంపల్సరీగా. ఈ 100 మందిలోని కనీసం ఒక 20 మందో 30 మందో వచ్చారనుకోండి. ఆ పర్టికులర్ క్లాస్ కండక్ట్ చేసేటప్పుడు టీచర్ అనే పర్సన్ ఎవరైతే ఉంటారో క్లాస్ కండక్ట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? సబ్జెక్ట్ అనేది కొంతవరకు మనం డీల్ చేస్తే ఒక 20-30 మందికి అర్థమయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఆ మూవింగ్ ఉంటుంది. అండ్ ఎవరైతే మిగిలిన వాళ్ళు రాలేదో ఆ రాలేని పర్సన్స్ అందరూ కూడా మిగిలిన వాళ్ళ దగ్గర చూసి రాసుకోవచ్చు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు వచ్చారనుకోండి, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ డిస్కస్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉపయోగం ఉండదు అనమాట. సో అలాగే ఇప్పుడు మనకి ఎప్పుడైతే పార్లమెంట్లోని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ ఒక సెషన్ అనేది కండక్ట్ చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీడే ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీడే ప్రాసెస్ గురించి మాట్లాడేటప్పుడు ఒక సెషన్ కండక్ట్ చేయాలి అని అంటే ద మినిమం స్ట్రెంత్ దట్ హ్యాస్ టు బి అక్వైర్డ్. మినిమం స్ట్రెంత్ ఇంతమంది ఉన్నారు అని అంటే సెషన్ మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇది మనకి దీన్నే ఏమని అంటాం అని అంటే దీన్ని మనం కోరం అని అంటాం. దీని పేరేంటి? కోరం. ఓకే, ఈ కోరం ఏంటి అని అంటే దట్ ఈస్ ద మినిమం స్ట్రెంత్ దట్ షుడ్ బి రిక్వైర్డ్ టు కండక్ట్ ఏ సెషన్ ఇన్ ద లోక్సభ, రాజ్యసభ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అది మనకి ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 100. ఓకే, ఇది మనకి ఎంత ఉండాలి అని అంటే మినిమం మనకి 1/10 ఆఫ్ ద మెంబర్స్ రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన లోక్సభ స్ట్రెంత్ ఉన్నది అనుకోండి. లోక్సభ స్ట్రెంత్ అంతా మనకి 543 మెంబర్స్. ఇందులో 1/10 అంటే ఎంత? 54.3. ఓకే, దీన్ని మనకి ఏం చెప్తారు అని అంటే మినిమం మనకి స్ట్రెంత్ 55 మెంబర్స్ కనుక ఉన్నారు అని అంటే మనం సెషన్
కమిషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సేమ్ అలాగే మనకి రాజ్యసభ తీసుకుంటే మనకి టోటల్గా 245 మెంబర్స్ ఉంటారు. ఇందులో ఎంత వస్తుంది మనకి 245.5 అని వస్తుంది, అంటే 24.5 అని వస్తుంది. అంటే ఇక్కడ మనకి స్ట్రెంత్ ఎంత మినిమం 25 మెంబర్స్ ఉండాలన్నమాట. ఓకే, ఇది దీన్నే మనం క్వారం అని అంటాం. మినిమం ఎంత ఉండాలి, దట్ ఈస్ 1/10 అనేది మర్చిపోకండి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ద ఫినాన్స్ కమిషన్? మన ఇండియాలోని ఫినాన్స్ కమిషన్ అనేది ఉన్నది కదా, ఇది కూడా ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, ఈ ఫినాన్స్ కమిషన్ అనేది మనకి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 280 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి 280 ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 280 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఫినాన్స్ కమిషన్ గురించి ఉంటుంది. ఈ ఫినాన్స్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇట్ డిస్ట్రిబ్యూట్స్ ద ట్యాక్సెస్. ఇట్ డిస్ట్రిబ్యూట్స్ the taxes between central government and state government, central government and state గవర్నమెంట్స్. ఓకే, అంటే ఏవైతే మనకి ట్యాక్స్ అమౌంట్స్ కలెక్ట్ చేస్తారో అది మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది కదా, అది సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి డిస్ట్రిబ్యూట్ చేసే బాడీ ఏది అని అంటే అది ఫినాన్స్ కమిషన్. యాక్చువల్గా ఈ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఇది మనకి ఎన్ని ఇయర్స్ ఉంటుంది అని అంటే టెన్యూర్ ఇట్ ఈస్ ఫర్ 5 years. మనకి ఎప్పుడైతే ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ జరిగిందో ఆ ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ జరిగినప్పుడు మనకి చైర్మన్ ఎవరు అని అంటే కేసీ నియోగి. కేసీ నియోగి ఈజ్ ద ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ చైర్మన్. ప్రెజెంట్ మనకి నడుస్తున్న ఫినాన్స్ కమిషన్ ఎంత అని అంటే ఇట్ ఈస్ 15th ఫినాన్స్ కమిషన్ నడుస్తున్నది. నెక్స్ట్ మనకి రాబోయేది ఏంటి అని అంటే 16th ఫినాన్స్ కమిషన్కి చైర్మన్ అపాయింట్ చేశారు. ఆయనే అరవింద్ పనగరియా. ఓకే, ఈయన ఎవరు అని అంటే హీ ఈజ్ ద ఎక్స్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనే ఒక బాడీ ఉంటుంది కదా, మనకి ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉన్నదో దాన్నే నీతి ఆయోగ్ కింద మార్చారు కదా, ఆ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కింద చేశారనమాట ఎవరు? అరవింద్ పనగరియా. ఈ పర్టికులర్ పర్సన్ మనకి 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ కింద 2023 డిసెంబర్లో ఏర్పాటు చేశారు. వాళ్ళు రీసెంట్గా మనకి October 31st రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారనమాట. ఈ పర్టికులర్ ఫినాన్స్ కమిషన్ ఎప్పటి నుంచి మొదలవుతుంది అని అంటే 16th ఫినాన్స్ కమిషన్ మనకి 1st April 2026 నుంచి మొదలవుతుంది. 1st April 2026. ఇది ఎంతవరకు ఉంటుంది అని అంటే ఇది మనకి అప్ టు 5 years. ఏదైతే మనకి 5 years టెన్యూర్ ఉన్నదో ఇక్కడ నుంచి అప్ టు 5 years వరకు మనకి 16th ఫినాన్స్ కమిషన్ అనేది ఉంటుంది. మనకి ప్రెజెంట్ నడుస్తున్న 15th ఫినాన్స్ కమిషన్ ఉన్నది కదా, దీనికి చైర్పర్సన్ ఎవరు అని అంటే నందకిషోర్ సింగ్ ఈజ్ ద ప్రెజెంట్ 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్. 16th ఫినాన్స్ కమిషన్ గురించి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది రీసెంట్గా వస్తుంది కాబట్టి దీని గురించి అడిగే అవకాశం ఉంటుంది అనమాట. హియర్ ద చైర్మన్ ఈజ్ అరవింద్ పనగరియా. ఓకే, ఫినాన్స్ కమిషన్ చేసే మెయిన్ వర్క్ ఏంటి? దే విల్ డిస్ట్రిబ్యూట్ ద ట్యాక్సెస్ బిట్వీన్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, మూవింగ్ ఆన్. దీనికి ఆర్టికల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 280 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టాండింగ్ కమిటీస్ ఆఫ్ ద పార్లమెంట్? మనకి పార్లమెంట్లోని కొన్ని కమిటీస్ ఉంటాయన్నమాట. జనరల్గా మనకి స్టాండింగ్ కమిటీ అంటే దాని అర్థం ఏంటంటే ద కమిటీస్ విచ్ ఆర్ హెల్డ్ ఎవ్రీ ఇయర్, అంటే కంపల్సరీగా ఆ కమిటీ జరుగుతూ ఉంటుంది అనమాట ప్రతి సంవత్సరం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్. మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ గవర్నమెంట్స్ మారిపోతూ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెజెంట్ ఏంటి ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఉన్నది, నెక్స్ట్ మనకి ఇండియా అలయన్స్ అని అంటున్నారు కదా, వాళ్ళు రావచ్చు, లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఎన్డీఏ రావచ్చు. అలా ఎవరు వచ్చినా సరే ప్రతి సంవత్సరం కూడా మనకి జరిగే కమిటీస్ని మనం స్టాండింగ్ కమిటీస్ అని అంటాం. అలాగే అడ్హాక్ కమిటీస్ అని ఉంటాయి. అడ్హాక్ కమిటీస్ అంటే దాని అర్థం ఏంటి? అవి టెంపరీ కమిటీస్ అనమాట, ఫర్ ద టైం బీయింగ్ వేసే కమిటీస్, వాటిలో మనం అడ్హాక్ కమిటీస్ అని అంటాం. ఇక్కడ మనకి స్టాండింగ్ కమిటీస్ గురించి మాట్లాడేటప్పుడు పర్మనెంట్ కమిటీస్ ఎవ్రీ ఇయర్ జరిగే దాంట్లో ఏవో ఉంటాయో అడుగుతున్నారు. కమిటీ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ SC and ST ఇది మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ఇట్ ఈస్ ఏ స్టాండింగ్ కమిటీ. అలాగే ఎస్టిమేట్స్ కమిటీ, ఇక్కడ మనకి ఈ స్టాండింగ్ కమిటీలోని ఫినాన్స్ కమిటీస్ కొన్ని ఉంటాయి అనమాట. అవే మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, నెక్స్ట్ ఎస్టిమేట్స్ కమిటీ, నెక్స్ట్ ఈజ్ కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఈ మూడు కూడా స్టాండింగ్ కమిటీసే, బట్ ఇవన్నీ కూడా దేన్ని డీల్ చేస్తే దే విల్ డీల్ విత్ ద ఫినాన్స్ కమిటీస్. అదే మనకి డిపార్ట్మెంటల్ కమిటీస్ అని ఉంటాయి. డిపార్ట్మెంటల్ కమిటీస్ అంటే మనకి ఇండియాలోని టోటల్గా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, హెల్త్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అలా డిపార్ట్మెంటల్ కమిటీస్ కూడా వేస్తూ ఉంటారు. అది కూడా మనకి స్టాండింగ్ కమిటీస్లోకి వస్తాయి అనమాట. ఓకే, అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కమిటీ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద SC and ST ఏదైతే ఉందో అది మనకి డిపార్ట్మెంటల్ కమిటీస్లోకి వస్తుంది. ఎస్టిమేట్స్ కమిటీస్, ఫినాన్స్ కమిటీ అది కూడా స్టాండింగ్ కమిటీయే. నెక్స్ట్ కమిటీ ఆన్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇది కూడా మనకి స్టాండింగ్ కమిటీలోకి వస్తుంది. కమిటీ ఆన్ ఎథిక్స్ ఉన్నది కదా, ఇది ఏంటి అని అంటే ఇట్ ఈస్ అన్ అడ్హాక్ కమిటీ. కమిటీ ఆన్ ఎథిక్స్ ఈజ్ ద అడ్హాక్ కమిటీ. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ కమిటీ ఆన్ ఎథిక్స్. ఓకే, ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? నాట్ అని అన్నాడు కాబట్టి కమిటీ ఆన్ ఎథిక్స్ ఈజ్ నాట్ ఏ స్టాండింగ్ కమిటీ, ఇట్ ఈస్ అ అడ్హాక్ కమిటీ. ఓకే, ఈ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి టెన్యూర్ ఎంత ఉంటుంది అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కమిటీకి టెన్యూర్ 1 year ఉంటుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద కమిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 చూసుకున్నాం అనుకోండి, ఇందులో టోటల్గా ఎంతమంది ఉంటారు అని అంటే టోటల్గా 22 members ఉంటారు. ఎస్టిమేట్స్ కమిటీలో 30 members ఉంటారు. అలాగే కమిటీ ఆన్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో 22 ఉంటారు.
ఇందులో ఎలా డివైడ్ అవుతుంది అని అంటే 15+7 ఇక్కడ 30 మెంబర్స్ ఓన్లీ లోక్సభలోనే ఉంటారు. ఇక్కడ లోక్సభ అండ్ రాజ్యసభ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా లోక్సభ అండ్ రాజ్యసభ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. అంటే ఇది కూడా 15+7 కింద. ఈ 7 మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ, ఈ 15 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ, 15 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ. ఓకే, అలాగా డిఫరెంట్ కమిటీస్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెంబర్స్ కూడా ఉంటారన్నమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following articles makes provision for tribes in 5th schedule? మనకి 5th schedule ఏముంటుంది అంటే స్పెషల్ ప్రొవిజన్స్ హ్యాస్ టు బి అలొకేటెడ్ ఫర్ ద schedule areas and tribal areas అని ఉంటుంది అనమాట. ఏ ఆర్టికల్ చెప్తుంది అని అడుగుతున్నారు. హియర్ ద ఆర్టికల్ ఈజ్ ఆర్టికల్ నెంబర్ 244లో ఉంటుంది అనమాట. స్పెషల్ ప్రొవిజన్స్ కొన్ని ట్రైబల్ ఏరియాస్కి షెడ్యూల్ ఏరియాస్కి ఇవ్వాలనే పాయింట్ మనకి ఆర్టికల్ 244లో చెప్తారు. ఓకే, ఇది మనకి ఏ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద 5th schedule ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైతే మన ఇండియాలోని గవర్నర్ ఉన్నారో ఆ గవర్నర్ కొన్ని స్టేట్స్లోని వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. కొన్ని స్టేట్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ అంటే స్పెషల్ పవర్స్ ఉంటాయన్నమాట గవర్నర్కి అక్కడ లాస్ మేక్ చేయడానికి. ఈ గవర్నర్ అనే పర్సన్ లాస్ మేక్ చేయొచ్చు అనే పాయింట్ మనకి ఆర్టికల్ నెంబర్ 244లో ఉంటుంది అది. ఓకే, ఇది మర్చిపోకండి. దట్ ఈస్ 5th schedule ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who among the following holds the office during the pleasure of the president? Pleasure of the president అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక పర్సన్ అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ టెన్యూర్ కనుక లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు. హీ ఈస్ ద పర్సన్ హూ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఆయన కూడా ఏంటి ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వరకే ఉంటారు. ఇప్పుడు మనం ఆప్షన్ చూసుకుంటే గవర్నర్, వైస్ ప్రెసిడెంట్, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. ఇందులో వైస్ ప్రెసిడెంట్ కానీ, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ కానీ, చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ కానీ ఈయన ముగ్గురిది కూడా అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఉన్నారనుకోండి, ఎవరైతే హౌస్ ఉన్నదో వాళ్ళు ఎంచుకుంటారు అన్నమాట ఈ పర్టికులర్ పర్సన్ని లోక్సభ కింద. అదే మనకి చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అని అన్నాం, ఈ పర్టికులర్ పర్సన్ ఎలా ఎంచుకుంటారు? హీ ఈస్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అని అంటాం. అంటే మన ఇండియాలో ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటారో ఆ పర్టికులర్ పర్సనే చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. సో హీ ఈజ్ నాట్ ద పర్సన్ హూ విల్ ఎంజాయ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ ఎప్పటి వరకు అయితే ఉంచాలనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్ వరకు ఉంచాలనే పాయింట్ కాదు అతను. ఓకే, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అన్నా కూడా సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం అలాగే. సో ఇక్కడ మనకి గవర్నర్ బాడీ ఏదైతే ఉన్నదో ఈ పర్టికులర్ బాడీ మాత్రమే హీ ఆర్ షీ ఈస్ ద పర్సన్ హూ విల్ ఎంజాయ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఈ పర్టికులర్ దాంట్లో ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో కానీ జనరల్గా ఏం చెప్తారు అని అంటే గవర్నర్కి టర్మ్ ఎంత అని అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ 5 years. ఇక్కడ కూడా గవర్నర్ ఏజ్ అడిగారు అనుకోండి, ఎంత ఏజ్ పర్సన్స్ గవర్నర్ కింద అపాయింట్ అవ్వచ్చారని. మినిమం ఏజ్ ఇస్ 35 years, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు కానీ మినిమం ఏజ్ 35 years, టర్మ్ అయితే 5 years. బట్ జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని అంటే ప్రెసిడెంట్ ఆ పర్టికులర్ పర్సన్కి గవర్నర్గా అపాయింట్ చేసిన తర్వాత ఒక 2 years తర్వాత ప్రెసిడెంట్కి ఆ పర్సన్ని కనుక రిమూవ్ చేయాలి అని అనిపిస్తే చేయొచ్చు అనమాట. ఓకే, అది మనం ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటాం. కానీ జనరల్ టర్మ్స్లో మనకి టర్మ్ ఎంత 5 years. ఇది మనకి గవర్నర్ ఆన్సర్ అనమాట ఇక్కడ. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్? ఏమంటున్నారు? ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ shall be so exercised as not to impede or prejudice the exercise of the executive power of the union. అంటే ఏ ఆర్టికల్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటంటే మనకి ఏవైతే స్టేట్ గవర్నమెంట్ ఉన్నదో ఆర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అని ఉన్నదో లేదా మనకి యూనియన్ గవర్నమెంట్ ఉన్నదో జనరల్గా మనకి ఎప్పుడైనా సరే మనకి యూనియన్ లిస్ట్ అని ఉంటుంది, అలాగే స్టేట్ లిస్ట్ అని ఉంటాయి. స్టేట్ లిస్ట్లో ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మీద మనకి స్టేట్ గవర్నమెంటే వర్క్ చేస్తుంది. అలాగే యూనియన్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మీద యూనియన్ గవర్నమెంట్ అంటే ఏదైతే మనకి పార్లమెంట్ ఉన్నదో యూనియన్ లెవెల్లో వాళ్ళు వర్క్ చేస్తారు అన్నమాట, లాస్ మేక్ చేస్తారు. ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ పాయింట్ ఏమన్నాడు? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్. ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో ఏదైతే ఉన్నదో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ రిలేటెడ్గా తీసుకుందాం. అగ్రికల్చర్ అనేది ఏంటి మనకి స్టేట్ లిస్ట్లో ఉంటుంది అనమాట. ఓకే, ఈ స్టేట్ లిస్ట్లో ఉన్న లా గురించి ఎవరు వర్క్ చేయొచ్చు? మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది వర్క్ చేసి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఒక పర్టికులర్గా ఏదైనా ఒక లా మేక్ చేసి దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీతో సంతకం పెట్టించి దాన్ని యాక్ట్ కింద తీసుకొని రావచ్చు. ఇది స్టేట్ గవర్నమెంట్కి ఉన్న ఒక అధికారం అనమాట. ఇక్కడ ఏమన్నారు? shall be so exercised as not to impede or prejudice the exercise of the executive power of the union. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదే అగ్రికల్చర్ మీద యూనియన్ గవర్నమెంట్ ఏదైనా ఒక లా తీసుకొని వచ్చి ఏవైనా సబ్సిడీస్ కనుక ఇచ్చారనుకోండి,
ఓకే, ఈ సబ్సిడీస్ ఇచ్చిన తర్వాత ఇది ఒక యాక్ట్ కింద కనుక మారిన తర్వాత, యాక్ట్ కింద మారింది అని అంటే ఏవైతే మన ఇండియాలో స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నిటికీ కూడా ఈ పర్టికులర్ లా అనేది వర్తిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీళ్ళు మేక్ చేసిన లా కానీ అది యాక్ట్ కింద అయిన తర్వాత దాన్ని కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చెయ్యము అని చెప్పడానికి లేదు. ఓకే, దానికి అదే ఈ పర్టికులర్ ఈ క్వశ్చన్కి అర్థం అనమాట. అది మనకి ఏ ఆర్టికల్లో ఉన్నది అని అడుగుతున్నారు. అంటే అగ్రికల్చర్ రిలేటెడ్గా ఏదైనా ఒక సబ్సిడీ కనుక సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెడితే ఆ సబ్సిడీని స్టేట్ లిస్ట్లో ఉన్నది అది, బట్ ఈ సబ్సిడీని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. అలా కనుక కాకుండా మీరు స్టేట్ గవర్నమెంట్ కదా ఇది పర్టికులర్ లా అనేది మా అండర్లోకి వస్తుంది అని చెప్పడానికి వీలు లేకుండా కొన్ని అధికారాలు మనకి యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చారనమాట. ఓకే, అది మనకి ఏ ఆర్టికల్లో ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 162లో స్పష్టంగా ఉంటుంది అనమాట. ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా యూనియన్ గవర్నమెంట్ని సూపర్సీడ్ చేయకూడదు అనే పాయింట్. ఓకే, అంటే కొన్ని లాస్ స్టేట్ లిస్ట్ కనుక ఒక నేషనల్ ఇంపార్టెన్స్ మీద చేసినట్టయితే ఈ పర్టికులర్ పాయింట్ మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై. అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ బాడీ, జనరల్గా మనకి ఎలక్షన్ కమిషన్ బాడీ తీసుకున్నట్టయితే 2 టైప్స్లో మనం చూసుకోవచ్చు. ఒకరు ఏంటి అని అంటే మనకి సెంట్రల్ లెవెల్లో ఒక ఎలక్షన్ కమిషన్ బాడీ ఉంటుంది, దాన్ని మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అంటాం. అదే మనకి స్టేట్ రిలేటెడ్గా చూసుకుంటే స్టేట్ లెవెల్లో కూడా ఒక ఎలక్షన్ కమిషన్ బాడీ అని ఉంటుంది, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ద స్టేట్ అని అంటాం. ఓకే, ఇందులోని సెంట్రల్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో వీళ్ళు ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఎవరికి కండక్ట్ చేస్తారు? దే విల్ కండక్ట్ elections of the President of India, Vice President of India, Lok Sabha, Rajya Sabha and State Legislative Assemblies ఎవరైతే ఉన్నారో వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ బాడీ ఏదైతే ఉన్నదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్కి ఒక ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా, ఆ బాడీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరికి కండక్ట్ చేస్తారు? ఫర్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మున్సిపాలిటీస్. ఓకే, ఈ ఎలక్షన్ కమిషన్ బాడీ అనేది మనకి ఇండియాలోని ఎవరు అపాయింట్ చేస్తారని అడుగుతున్నారు. జనరల్గా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ బాడీ ఏదైతే ఉన్నదో ఇందులో మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, అలాగే ఎలక్షన్ కమిషనర్స్ అని ఉంటారు. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? హియర్ ద అపాయింట్మెంట్ ఈస్ గివెన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదే మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అథారిటీ ఉంటుంది కదా, ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ద స్టేట్ ఉంటారు కదా, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరు అపాయింట్ చేస్తారో అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ గవర్నర్ విల్ అపాయింట్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ గవర్నర్. ఓకే, ఇది మనకి ఏ ఆర్టికల్స్లో ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారం చూసుకుంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 243K. అదే మనకి మున్సిపాలిటీస్లో చూసుకుంటే ఆర్టికల్ నెంబర్ 243ZA. 243ZAలో మున్సిపాలిటీస్ రిలేటెడ్గా ఉంటుంది. 243K ప్రకారం చూసుకుంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది అనమాట. ఓకే, అదే మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్ చూసుకుంటే ఎక్కడ ఉంటుంది? ఆర్టికల్ నెంబర్ 324లో ఉంటుంది అనమాట, సెంట్రల్ లెవెల్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ బాడీ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The total number of ministers including the chief minister, council of ministers in a state shall not exceed dash of the total number of members of the legislative assembly of the state. ఇది నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్. ఈ క్వశ్చన్ కనుక స్టేట్ అసెంబ్లీ గురించి ఇచ్చారు, ఓన్లీ స్టేట్ ఒకటే కాదు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది మనకి సెంట్రల్ లెవెల్లో ఏదైతే పార్లమెంట్ ఉన్నదో దానికి కూడా వర్తిస్తుంది అనమాట. అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నది, అలాగే మనకి యూనియన్ పార్లమెంట్ ఉన్నది. ఇందులో మనకి బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ రెండు ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతున్నారు? చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మాట్లాడుతున్నారు. అదే మనకి సెంట్రల్ లెవెల్లో అయితే ప్రైమ్ మినిస్టర్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్ షెల్ నాట్ ఎక్సీడ్ డాష్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఆన్సర్ పర్సంటేజెస్లో ఇచ్చాడు. 25%, 15%, 10%, 20%. ఇందులోని మనకి ఆన్సర్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ 15% అనేది ఆన్సర్ అనమాట. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఎవరైనా సరే ఒక పర్టికులర్ బాడీ చూసుకుంటే ఇందులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ అనే బాడీ ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఉన్న సీట్స్ ఎన్ని? 175. ఈ 175లోని 15% అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మనం 10% అంటే 17.5, అందులో మళ్ళీ 5% అంటే అప్రాక్సిమేట్గా మనకి 22 మెంబర్స్ 23 మెంబర్స్ వస్తారు. నాకు అది కరెక్ట్గా క్యాలిక్యులేషన్ రాదు. ఆ 22-23 మెంబర్స్ ఉంటారు కదా, అంటే ఈ 15% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎంచుకోరనమాట. ఎలాగా? స్టేట్ ఎవరు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అదే
చీఫ్ మినిస్టర్ కింద కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కింద కానీ. అంటే ఈ టోటల్గా ఉన్న 175లోని ఒక 40 మెంబర్స్లో 50 మెంబర్స్లో మనం చేయడానికి లేదనమాట. అంటే ఈ 175లోని ఒక 40 మందినో 50 మందినో 60 మందినో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కింద అపాయింట్ చేసే అధికారం లేదనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం ప్రైమ్ మినిస్టర్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ చూసుకుంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 15% ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ఇన్ ద ఓన్లీ లోక్సభ. అంటే మన లోక్సభ స్ట్రెంత్ ఎంతైతే ఉన్నదో, మనం ఎంత చెప్తున్నాం లోక్సభ స్ట్రెంత్ 543. ఈ 543లోని 15% చూడాలన్నమాట. అంటే 15% మెంబర్స్ అంటే అప్రాక్సిమేట్గా మనకి ఇది ఒక 81 మెంబర్స్ ఎంతో వస్తుంది. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, కరెక్ట్గా కాదు. 81 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ మనకి బోత్ ద హౌసెస్ ఉంటాయి. ఏంటి మనకి బోత్ లోక్సభ ఎంతమంది ఉంటారు 543, రాజ్యసభలో ఎంతమంది ఉంటారు 245. ఓకే, మొత్తం వీళ్ళందరినీ కనుక కలిపామనుకోండి ఎంత వస్తుంది 788 మెంబర్స్ వస్తున్నారు. ఈ 788 మెంబర్స్ టోటల్లోని మనకు ఓన్లీ 15% ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద లోక్సభ అంటున్నాం. అంటే ఓన్లీ 80 or 81 మెంబర్స్ మాత్రమే మనకి ప్రైమ్ మినిస్టర్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఉండే అధికారం ఉంటుంది అనమాట. ఇది మనకి ఏ అమెండ్మెంట్ యాక్ట్లో చెప్తారని అంటే ఇట్ వాజ్ డెల్ట్ ఇన్ ద 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2003. అకార్డింగ్ టు 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారం మనకి ఎవరైనా సరే చీఫ్ మినిస్టర్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కానీ సెంట్రల్ లెవెల్లో అయితే వాళ్ళు 15% ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద లోక్సభ అండ్ 15% ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అనేది 15% అనమాట.